నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోరాటాల గడ్డ చించినాడలో వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. విగ్రహావిష్కరణ సభలో మంత్రి నిమ్మల రామానాయుడు. గూడూరు నియోజకవర్గం యోగశిరిలో ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కి మాత్రమే దక్కుతుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టీకరణ. విద్యార్థులను యువతను అవమానించే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదన్న కేటీఆర్. ఆయన్ను సీఎం చేయడమే క్రిమినల్ వేస్ట్ అంటూ ఎద్దేవా. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి రంగా తనయుడు రాధాకృష్ణ ఆవిష్కరించారు. జనసేన యువత రంగా రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ పోరాటాల గడ్డ చించినాడలో రంగా విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మీ అందరికీ తెలుసు, ఒక పోరాటాలకి ఒక ఉద్యమాలకి కూడా గడ్డ మన చించినాడ గ్రామం. అటువంటి పోరాటాల ఉద్యమాల గడ్డ అయినటువంటి ఈ చించినాడ గ్రామంలో, ఎందుకంటే మనందరికీ తెలుసు వంగవీటి మోహన్ రంగ అంటే ఒక ఉద్యమం, వంగవీటి మోహన్ రంగ అంటే ఒక ఉప్పెన, వంగవీటి మోహన్ రంగ అంటే ఒక సామాజికమైనటువంటి చైతన్యం. వంగవీటి మోహన్ రంగ వెనుక బలవంతులు లేరు, వంగవీటి మోహన్ రంగ వెనుక ధనవంతులు లేరు. వంగవీటి మోహన్ రంగ ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాలు, అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి కొండంత అండగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారు భౌతికంగా మనందరికీ దూరమై 30 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గకుండా ఉంది అని అంటే. ఎందుకంటే ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటాం, ప్రతి ఇంటిలో కూడా మనకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి, మనకు ఎంతో ఆప్తుడు, మనకెంతో కుటుంబ సభ్యుడు చనిపోతే 10 రోజులు కర్మకాండల వరకు గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది అయితే మరొక 1 నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది అయితే సంవత్సరం అయ్యేంత వరకు 1 సంవత్సరం పాటు గుర్తుపెట్టుకుంటారు. అక్కడి నుంచి జనజీవన స్రవంతిలో కలిసిపోయే విషయం మనందరికీ తెలుసు. వారు ఈ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు భౌతికంగా మనకు దూరమై 30 సంవత్సరాలు దాటుతున్నా ఆయన మీద నుండి అభిమానం, ఆయన మీద నుండి గౌరవం రోజు రోజుకి సంవత్సరానికి పెరుగుతుంది అని అంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు జీవించి ఉన్నప్పుడు ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధత, పేదల కోసం ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి ఉద్యమం. ఎందుకంటే చిన్న వయసులోనే ప్రాణాలను సైతం పేదల కోసం త్యాగం చేసినటువంటి మోహన్ రంగ. అటువంటి మోహన్ రంగ గారి గురించి ఇప్పుడే పెద్దలు చెప్పారు. వాస్తవం, నేను కూడా ఆ రోజు డిగ్రీ చదువుకుంటున్నటువంటి రోజుల్లో వంగవీటి మోహన్ రంగ గారి జీవితాన్ని మేము కూడా ఆ రోజు ఆశ్చర్యంగా వింటా ఉండేవాళ్ళం, చూసేవాళ్ళం. ఒక రిక్షా కార్మికుల కోసం, ఒక తోపుడు బండ్ల వాళ్ళ కోసం, ఒక ఇళ్ల పట్ట పేద వర్గాల వారి కోసం, మధ్య తరగతి వర్గాల కోసం విజయవాడ లాంటి పట్టణంలో పోరాడినటువంటి వ్యక్తి అంటే మరి వంగవీటి మోహన్ రంగ గారు. అటువంటి మోహన్ రంగ గారు ఈరోజు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే పని చేశారో ఆ స్ఫూర్తితోటే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా ఆ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఆ రకంగా కార్మికుల కోసం, శ్రామికుల కోసం, పేద బడుగు మధ్యతరగతి వర్గాల కోసం ఆ యొక్క వంగవీటి మోహన్ రంగ గారి యొక్క కృషి ఈ రోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోగానే పెట్టుకుని ఈ రోజు మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. మహిళలు మంగళహారతలిచ్చి ఘన స్వాగతం పలికారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని అన్నారు. లోకేష్ ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని విమర్శించారు. క్రమంలో ఇంటింటికి వెళ్తుంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6లో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ ఒకటి తప్ప అన్నీ మాకు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఎందుకు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారిని రమ్మంటున్నా. గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు, రండి పోదాం, కాలనీలు పోదాం. ఈరోజు మీరు మాట్లాడతా గూడూరులో అమ్మ ఒడి, తల్లికి వందనం ఎక్కడ కూడా పట్టలేదు, ఇది డూప్ అని చెప్పి మీరు ఆ మీటింగ్లో చెప్పిన విషయాన్ని నేను మరొక్కసారి చెప్తున్నా. మళ్ళీ గోవర్ధన్ రెడ్డి గారు రాండి, పోదాం, గ్రామాలకు వెళ్దాం. మేము తల్లికి వందనం పడిందో లేదో మీరు నేరుగా వెళ్ళి ఆ యొక్క బిడ్డల తల్లులతోనే మాట్లాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 అమలు కావట్లేదని మాట్లాడుతున్నాను. మీరు కళ్ళబొల్లి మాటలు అంటే ఫ్రీ బస్సు కనిపెట్టదు మీకు. 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రైతులకి ఖాతాలో 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తున్న గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. మీరు అది కాకుండా ఊరికే ఒక మీటింగ్లు పెట్టేసి సూపర్ 6 అమలు కావట్లేదు, మీకన్నా మేధావులు లేనట్టు మాట్లాడడం అన్యాయం. మరో ముఖ్య విషయం ఏంటంటే, ముఖ్యంగా 2025లో డిఎస్సి ద్వారా మా నాయకుడు, యువ నాయకుడు ఆ రోజు యువగళం ప్రోగ్రాంలో రాష్ట్రం అంతా తిరిగి నేను ఖచ్చితంగా నిరుద్యోగ టీచర్ల యొక్క పోస్టులను భర్తీ చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన వెంటనే 2025లో 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏకైక దమ్మున్న మగాడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము గౌరవంగా చెప్తున్నాం. అలాగే దాదాపు 15,000 చిల్లర పోస్టులను కూడా భర్తీ చేసి తక్కువ కాలంలోనే అపాయింట్మెంట్ నడిచినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీలాంటి స్వార్థ రాజకీయ పార్టీ నేతలు ఎంతమంది కోర్టులో వేసినా కానీ అన్ని కోర్టులో కేసులన్నింటి కూడా కౌంటర్ వేసి మొత్తం మీ వేసిన కేసులన్నీ కూడా కొట్టేయించి టీచర్ పోస్టును భర్తీ చేసినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారిని తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, గోవర్ధన్ రెడ్డి గారు మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంటే మా లోకేష్ బాబు స్థాయి మీకు సరిపోదు. మా లోకేష్ బాబు ఏం చెప్పాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు మా పైన స్కామ్ జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పి ప్రెస్ మీట్లు ఇస్తున్నావు, మీ వాళ్ళ చేత అవాకులు చెవాకులు పేరిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో కూర్చో, డిబేట్ కూర్చుందాం, చర్చ కూర్చుందాం. ఆ చర్చలో నేనేం చేశానో చెప్తాను, నీకేం అనుమానమో అడుగని చెప్తే మీరు ఈరోజు గూడూరు ఒక సభలో ఒక మాట ఏం మాట్లాడారంటే, ఆయన భయపడి, ఆయన ఎందుకు లోకేష్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంత పరిస్థితి లేదు, మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సరిపోదని చెప్పి మాట్లాడారు. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు, మీకు ఆ స్థాయి కాదు, మీ స్థాయికి మేము చాలు, మేము రెడీ. నువ్వు రెడీ నా చెప్పు, మేము రెడీ. మేము 15,000 చిల్లర పోస్టుని ఫిలప్ చేసి ధైర్యంగా గిరిగిస్తున్నాం. రా, దమ్ముంటే గిరిలోకి తెలుసుకుందాం. ఈరోజు నీ జీవానికి ఆడస్తా, మీ జీవానికి ఆడస్తా, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ జీవానికి ఆడస్తా. దాదాపు 15,600 చిల్లర టీచర్లు ఈరోజు గగ్గోలు పెడుతున్న విషయాన్ని కూడా ఒక్కసారి నేను తెలియజేస్తున్నా. వాళ్ళ ఉసురు ఊరికే పోదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ నెల 5వ తేదీన పొగాకు రైతులకు మద్దతుగా దేవరాపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారని, ఆ పర్యటనకు రైతులు వేలాదిగా తరలి రావాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైతులకు మేలు జరిగేలా చేస్తామని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికి జగన్ మాత్రమే దక్కుతుందని అన్నారు. ఆయన 2,800 ఎకరాల భూసేకరణ చేసి శంకుస్థాపన చేశారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏదో సాధించేసినట్టుగా ఇప్పుడు ప్రధానిని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి ప్రగల్భాలు పలుకుతున్నారని భరత్ ఆరోపించారు. లేకపోతే ఇటు రంగంపేట దగ్గర నుంచి రైతులైతే కానివ్వండి, అటు సీతానగరం దగ్గర నుంచి రైతులైతే కానివ్వండి, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో అక్కడికి రానున్నారు. ఇవాళ పొగాకు రైతులు ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో మేము సుమారుగా క్వింటా 40,000 రూపాయలు వచ్చేది.
ఇవాళ క్వింటా ఎంత వస్తుందండి? అందులో కనీసం సగం కూడా డబ్బులు రావట్లా. అంటే పొగాకు రైతుల్ని అన్యాయం చేస్తా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా. నిజంగానే గనక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తున్నారు? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వీళ్లే ఉన్నప్పుడు, పొగాకు రైతులు అన్యాయం అయిపోతున్నప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం పైన లేదండి? అదేవిధంగా వీళ్ళ మంత్రి ఎవరండి? పెమ్మసాని ఎవరండి? ఆ శాఖకి కొంచెం క్లోజ్ పర్యవేక్షణలో ఉన్న మంత్రే కదండి. మరి ఆ మంత్రికి బాధ్యత లేదా? కేంద్ర మంత్రికి నేరుగా అగ్రికల్చర్ మినిస్టర్ కాకపోవచ్చు, కానీ ఆ మంత్రికి బాధ్యత లేదా? ఇవాళ ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల కాలమైంది. ఈ కాలంలో పొగాకు రైతులు, అటు వరి కూడా చూస్తే వరి రైతులు కూడా చెప్తా ఉన్నారు, మీరు ఈ సంవత్సరం వరి పంట వేయొద్దు, మేము మద్దతు ధర ఇవ్వలేము, లేకపోతే ఇంకోటి అని రకరకాలు చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు మామిడి తీసుకోండి, వరి తీసుకోండి, పొగాకు తీసుకోండి, మీరు ఏ పంటలైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి పొగాకు రైతులను ఆదుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని తెలియపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారనండి, ఎర్ర బస్సు వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటి అని చెప్తా ఉన్నారు. మీరు క్లియర్ గా వీడియో చూశారు. ఆ రోజు మీటింగ్ లో ఒక మహిళ చెప్పిన మాట, ఆ మహిళ చెప్పిన మాట ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటనేది ఆ మహిళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ ఇలా చెప్పిందని చెప్పారు. దానికి అర్థము భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటి, గతంలోకి వెళ్తే అక్కడ నేవీకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది దానికి తాలూకా అర్థము. మరి అది నేవీ డిపార్ట్మెంట్, నేవీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావాలి. మరి దాన్ని గుర్తించే కదా జగనన్న 2800 ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి మొత్తం పూర్తి స్థాయిగా ఆ వర్క్స్ అన్ని కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి, 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ రైతులందరినీ కూడా పీడించిన పాపాలు ఎన్నో చేశారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి 2019లో ఇంకా 4 రోజులు ఉందనగా ఎలక్షన్ కోడ్ వస్తుంది అనగా హడావిడిగా ఏ పర్మిషన్ ఉందండి మీ దగ్గర? ఆల్ ఇండియా ఏవియేషన్ పర్మిషన్ ఉందా? ఏ పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి శిలాఫలకం వేస్తే సరిపోద్దా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేశారు? దీనికి సంబంధించి R&R ఎక్కడ ఇచ్చారు? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్స్ ఎక్కడ వచ్చినాయి? ఇవేమీ లేకుండా ఇవాళ తీసుకుని వచ్చి నేను శిలాఫలకం వేసాను, నేనే ప్రారంభించాను, నేనే దాన్ని కంప్లీట్ చేశాను అని అంటే ప్రజలు ఎవరో కూడా హర్షించరు. ఆ రోజు 2019 నుంచి 24 మధ్యలో 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఆ రోజు శంకుస్థాపన చేసి ఆ రోజు GMR గ్రంథి మల్లికార్జునరావు గారిని తీసుకుని వచ్చి, ఎందుకంటే ఆయనదే ఆ ఎయిర్పోర్ట్, ఆయన్ని తీసుకుని వచ్చి ఆయనే చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.